సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. అయోధ్య రాముని గురించి ఎన్నో సంకీర్తనలు రచించిన త్యాగరాజ స్వామి వారి శ్రీరామ భక్తి గురించి అందరూ తెలుసుకోవాలి. శ్రీరాముని ప్రత్యక్షంగా భక్తితో సేవించుకున్న మహాభక్తులలో త్యాగరాజ స్వామి ఒకరు. త్యాగరాజు వారు జీవితంలో ఎన్నడూ ఉద్యోగం చేయలేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేదు. తెల్లవారి లేస్తే సంధ్యావందనం చేసుకోవడం, కావేరి నది ఒడ్డున వెళ్ళడం, అక్కడి నుంచి వచ్చి భాగవత రామాయణాలు భగవద్గీతలు చదువుకోవడం, మధ్యాహ్నమైన తర్వాత కీర్తనలు చేసుకుంటూ భిక్షమెత్తుకోవటం. అంటే తన వద్ద ఇంట్లో ఎంతమంది శిష్యులు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారో వారి ఉదర పోషణకు సరిపడా పదార్థాన్ని సేకరించడానికి ఎన్నో ఇళ్ళ ముందుకు వెళ్ళి చేయి చాపవలసి వస్తే అన్ని ఇళ్ళ వద్దకు వెళ్ళి కీర్తనలు చేయటం. పెట్టిన వారు ఒకటే, పెట్టని వారు ఒకటే, పదార్థాలు సరిపడా సమకూరాయని అనిపించగానే తిరిగి వచ్చి భార్య కమల, పెద్ద భార్య పార్వతి శరీరం విడిచిపెట్టిన తరువాత తల్లి బలవంతం మీద ఆమె చెల్లెలు కమలను చేసుకున్నారు. వారికి ఒకే సంతానం సీతామహాలక్ష్మి. వాటిని వండి సిద్ధం చేసేది. దాన్ని త్యాగరాజు గారు రామచంద్రమూర్తికి నివేదించి తాను తన కుటుంబం శిష్యులు స్వీకరించేవారు. చెట్టును ఆశ్రయిస్తే గోత్రనామాలు అడగకుండా నీడ ఎలా ఇస్తుందో అలా ఆయన పాదాలను ఆశ్రయించిన ప్రతి వారికి సంగీత విద్య నేర్పేవారు. అలా జీవించిన త్యాగరాజు గారికి ఏం లోటు? ఎందరో మహారాజులు ఎలాగైనా వారిని తమ సన్నిధానానికి తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. తంజావూరు మహారాజు అయితే మారు వేషాల్లో వచ్చి ఆయన కీర్తనలు విని ఆనందిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆయన జోలపట్టి వెడుతుంటే దానిలో బంగారు కాసులు వేశారు. ఏం చేస్తారో చూద్దామని బంగారు కాసులు పడడం చేత ఈవేళ ఈ ఆహారం తినడానికి అయోగ్యమైందని త్యాగరాజు దాన్ని మొత్తం తీసుకెళ్ళి చెత్త కుప్పలో వేశారు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని కీర్తన చేశారు. ఈయన పక్కింట్లో అన్నగారు జపేశుడు ఉండేవారు. ఎంతసేపటికి ఈ విగ్రహాలు పెట్టుకొని మహారాజులు బహుమతులు ఇచ్చినా పుచ్చుకోనంటున్నాడని కోపం వచ్చి ఆ విగ్రహాలు పోతే తప్ప తమ్ముడికి బంగారం మీద మమకారం కలగదని ఎవరు చూడకుండా వాటిని తీసుకెళ్ళి కావేరీ నదిలో పారేశారు. వాటి కోసం త్యాగయ్య రాత్రింబవళ్ళు పరితపించిపోయి నిన్ను ఎందని వెతకను హరి అని కీర్తన చేశారు. తన ఇష్టదైవం కలలో కనపడి కావేరీ నది దగ్గరకు రమ్మనమని ఆదేశిస్తే అక్కడ నీటిలో తేలియాడుతూ వచ్చాయి విగ్రహాలు. 100-200 సంవత్సరాల క్రితం నాటివి ఈ జరిగిన సంఘటనలు. పరమేశ్వరుడు ఉన్నాడనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు వీరి జీవితాలు. మనమైతే ఇంట్లో విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తే కేవలం విగ్రహంగానే చూస్తాం. దీపం వెలిగించేటప్పుడు పొరబాటున చెయ్యి తగిలి విగ్రహం కింద పడ్డా తిరిగి నిలబెట్టి పూజ చేసుకుని వచ్చేస్తాం. త్యాగరాజు వారు అలా కాదు. ఆ విగ్రహాలు కావేరీ నది మీద తేలుతూ వస్తే సుకుమార రఘువీర రారా మా ఇంటికి అని ఆర్తితో కీర్తనను ఆలపిస్తూ తీసుకెళ్లారు. త్యాగరాజు గారి కుమార్తె వివాహం జరుగుతుంటే దక్షిణ భారతదేశం నుంచి ఒక స్నేహితుడు ఆయనకు రామచంద్రమూర్తి విగ్రహాలను తెచ్చి బహుకరించాడు. అది చూసి కన్నీటి పర్యంతమైన త్యాగయ్య, నా కోసం అంత దూరం నుంచి నడిచి వచ్చావా స్వామి, నీ కాలెంత సోకిపోయాయో అంటూ నన్ను పాలింపగా నడిచి వచ్చితివా అని కీర్తన చేశారు. భక్తి అంటే అది. త్యాగరాజు గారు వారిలాంటి మహానుభావులు మనకు తెలిసిన వారు, తెలియని వారు ఎంతోమంది. మరో భాగంలో మరో విషయంతో కలుద్దాం. జై శ్రీరామ్.